వాక్యంలో ఉంచినటువంటి సహోదరులకు దేవుని నామంలో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు వాక్యములు సామెతల గ్రంథము 31వ అధ్యాయము, మరి ఇంకా కొన్ని 27వ అధ్యాయం నుండి కూడా చూసుకుందాము. మొదటిగా సామెతలు చాప్టర్ 31 verse 8 and 9లో ఏముందో చూద్దాము. ఓపెన్ యువర్ మౌత్ ఫర్ ద మ్యూట్, ఫర్ ద రైట్ ఆఫ్ ఆల్ హూ ఆర్ డిస్టిట్యూట్. తెలుగులో మోగవారికిని దిక్కులేని వారికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. ఓపెన్ యువర్ మౌత్, జడ్జ్ రైటియస్లీ, డిఫెండ్ ద రైట్స్ ఆఫ్ ద పువర్ అండ్ నీడీ. నీ నోరు తెరచి న్యాయంగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము అని దేవుడి వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే మోగవారికిని దిక్కులేని వారికిని, మగవాళ్ళు మాట్లాడగలుగుతారా? మాట్లాడలేరు. వాళ్ళు మాట్లాడలేరని, తర్వాత దిక్కులేని వారు కూడా నోరుండి కూడా మాట్లాడలేని పరిస్థితి. కొంతమంది అన్యాయంగా వీళ్ళని రకరకాలుగా హింసిస్తూ బాధ పెడుతూ ఉంటారు. అయితే వాళ్ళు ఎదురు మాట్లాడలేక సైలెంట్గా ఉంటారు. అలాంటి వారికి నీ నోరు తెరచి మరి నీవు మేలు చెయ్యి, న్యాయం చెయ్యి అని దేవుడు చెప్తున్నారు. ప్రియమైన వారారా, ఈ దేవుడు న్యాయవంతుడు కాబట్టి న్యాయం మాట్లాడండి, వాళ్ళ తరపున నోరు తెరవండి. వాళ్ళకి అన్యాయం జరిగే దగ్గర చూస్తూ ఊరుకోబాకండి. తోటి మానవులైన మీరు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వారారా, చిన్న చిన్న విషయాలకి న్యాయస్థానాలకి లేదా కోర్ట్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. తోటి మానవులే వాళ్ళని హింసించే వాళ్ళకి మేలు చేయటానికి చేయొచ్చు. తర్వాత 9వ వచనము, ఓపెన్ యువర్ మౌత్, జడ్జ్ రైటియస్లీ, డిఫెండ్ ద రైట్స్ ఆఫ్ ద పువర్ అండ్ నీడీ. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయం జరిగించుము. కోర్టులో చూసిన వాళ్ళకి న్యాయం జరగట్లేదు కాబట్టి దేవుడు వారి తరపున మరి ఆయన నిలబడి వాళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళకి దిక్కులేని వారు కాబట్టి న్యాయం చేయండి. వాళ్ళకి న్యాయం చేస్తే మరి నేను మిమ్మల్ని దీవిస్తాను అని దేవుడు చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, తోటి మానవుల్ని ప్రేమించండి అని దేవుడు చెప్తూ ఉన్నారు.